హాయ్ ఆల్, ఎవరైతే నా ఛానల్ని ఎవ్రీడే చూస్తున్నారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజైతే నేను రసం ఈజీగా ఎలా పెట్టుకోవాలో చెప్తాను. మన రసంతో పాటు కాంబినేషన్గా ఫ్రై కానీ ఇగురు కానీ పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు రెండు స్లోగా ఉండే టైం ఉండదు కదా. అలాంటప్పుడు మనం ఏంటంటే కుక్కర్లో ఈజీగా ఇలాగ టొమాటోస్ కొంచెం చింతపండు బాయిల్ చేసేసుకోవచ్చు. నేనైతే చింతపండు వేయలేదు, టమాటాలు చాలా పుల్లగా ఉన్నాయన్నమాట. తర్వాత అయితే మనం తాలింపు ఎలా వేసుకుంటామో నార్మల్గా అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని రసానికి కానీ పప్పుచారుకి కానీ ఆవాలు జీలకర్రతోటే తాలింపు బాగుంటుంది. పప్పులు అవి యాడ్ చేస్తే అంత బాగున్నట్టు అనిపించింది నాకైతే. సో ఆయిల్లో నేను ఆవాలు జీలకర్ర మాత్రమే యాడ్ చేసి కరివేపాకు ఎండుమిరపకాయ వెల్లుల్లి రబ్బులు ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇంగువ వేస్తే మనకి రసానికి కానీ పప్పుకి కానీ పప్పుచారుకి కానీ కొంచెం టేస్ట్ యాడ్ అయినట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఇంగువ వేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇదైతే రోస్ట్ అయ్యాక కొంచెం మనం ఇది బాయిల్ చేసుకున్నాం కదా, దాన్ని బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. పప్పు గుత్తుతో కానీ ఏదైనా గరిటతో కానీ మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా. సో దాన్ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకోవటమే. ఆ తర్వాత ఇది బాగా దగ్గర పడే వరకు ఉంచుకొని తర్వాత కొంచెం మనకు రసానికి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఈరోజైతే మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే జనరల్గా మనం యూట్యూబ్లో చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి కదా, ఎవరికి నచ్చినవి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాం కదా. కానీ కొన్ని ఛానల్స్ మాత్రం కొన్ని ఉంటాయండి, అవి ఏంటంటే ఇతరులకి హెల్ప్ చేసేవి కొన్ని వీడియోస్ చాలా ఉంటున్నాయి. అవి మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఇతరులకి హెల్ప్ చేసే విషయంలో మనం రూపాయి అనేది ఇవ్వలేకపోతున్నాం కదా. అలాంటప్పుడు ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి మనం ఆ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లీస్ట్ లైక్ కొట్టడం కానీ కామెంట్ చేయడం కానీ చేస్తే ఫర్దర్గా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళ ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ వల్ల వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ బ్రదర్ హైదరాబాద్, వెంకట్ బ్రదర్, మంజుల గారి ఛానల్ అయితే ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. ఇలా చాలా చాలా ఉన్నాయి, నేను అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. సో ఇలాంటి ఛానల్స్ అన్నట్లు కూడా తప్పకుండా మనమైతే రూపాయి ఇవ్వలేం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఎంకరేజ్ చేయాలని నా ఒపీనియన్ అనమాట. నేనైతే అలాంటి ఛానల్స్ నాకు ఎప్పుడు కనిపించినా కూడా వెంటనే నేను కొన్ని అనాథాశ్రమ పిల్లలవి కూడా ఉన్నాయండి, అవి కూడా కొన్ని సబ్స్క్రైబ్ చేశాను. నాకు వచ్చినవి కొంతమందికి లేని వాళ్ళకి ఆహారం పెడతారు కదా, అలాంటివి కూడా నేను సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాను. వాళ్ళ వీడియోస్ 2, 3, 4, 5 సార్లు చూసి అప్పుడు చేస్తానన్నమాట. మీరు కూడా తప్పకుండా ఇలా చేస్తారని నేను ఆశిస్తున్నాను. మనకు ఆ విధంగా వాళ్ళకైతే మనం హెల్ప్ చేయగలమన్నమాట. మీరేమంటారో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అట్లీస్ట్ ఒక లైక్ అన్న చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.